తెలంగాణ రాజకీయాల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు తెలియని వారుండరు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలవడంతో పాటు మంత్రిగా కూడా చేశారు. టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. తరువాత టీఆర్ఎస్లో చేరారు. అయినా సరే నియోజకవర్గంలో 2018లో గెలిచి తన పట్టును నిలుపుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో 26 ఏళ్ల మామిడాల యశస్విని రెడ్డి గెలుపొందారు. అంతేకాదు నియోజకవర్గంలో తొలిసారిగా కాంగ్రెస్ జెండాను ఎగురవేయడంతో పాటు ఏకంగా 47,634 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గత 3 ఎన్నికలతో పోల్చితే ఈసారి యశస్విని రెడ్డి మరికొన్ని రికార్డులు కూడా సాధించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో యశస్విని రెడ్డి పేరు మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో యశస్విని రెడ్డి పాలకుర్తిలో ఏ రికార్డులు సాధించారు, ఆమె నేపథ్యం ఏంటి అనే అంశాలను తెలుసుకుందాం. పాలకుర్తి నియోజకవర్గం పాత చెన్నూరు నియోజకవర్గంగా ఉండేది. 2009లో పాలకుర్తి నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో 2009 నుండి కంటిన్యూగా గెలుస్తున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. 2009లో టీడీపీ నుండి పోటీ చేసిన దయాకర్ రావుకి 65,280 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుగ్గ్యాల శ్రీనివాసరావుకు 63,617 ఓట్లు వచ్చాయి. పీఆర్పీ నుండి ఎన్ ప్రవీణ్ రావుకు 6,740 ఓట్లు వచ్చాయి. ఎర్రబెల్లి 6,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 2014లో రాష్ట్ర విభజన సమయంలోనూ ఎర్రబెల్లి టీడీపీ నుండి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఎర్రబెల్లికి 57,799 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి దుగ్గ్యాల శ్రీనివాసరావుకి 53,486 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఎన్ సుధాకర్ రావుకు 52,253 ఓట్లు వచ్చాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు 4,313 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 2018లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావుకి 1,17,504 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డికి 64,451 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లి 53,053 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన మామిడాల యశస్విని రెడ్డికి 126,848 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లికి 79,214 ఓట్లు వచ్చాయి. మామిడాల యశస్విని రెడ్డి 47,634 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2009 నుండి చూస్తే 2023లోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఓట్లు సాధించడంతో పాటు ఏకంగా 57.7% ఓట్లను రాబట్టుకుంది. అది కూడా రికార్డేనని చెప్పవచ్చు. ఇక మామిడాల యశస్విని రెడ్డి నేపథ్యానికి వస్తే 2023 ఎన్నికల వరకు యశస్విని రెడ్డి పేరు ఇక్కడ చాలా మందికి తెలియదు. కానీ ప్రముఖ ఎన్ఆర్ఐలు డాక్టర్ హనుమాన్ల రాజేందర్ రెడ్డి, హనుమాన్ల ఝాన్సీ రెడ్డి పేర్లు రాజకీయ వర్గాల్లో తెలిసిన పేర్లే. ఇక పాలకుర్తిలో అయితే వీరి గురించి పరిచయమే అవసరం లేదు. హనుమాన్ల ఝాన్సీ రెడ్డి కోడలే యశస్విని రెడ్డి. యశస్విని రెడ్డి తల్లిదండ్రులు మాధవి, తిరుపతి రెడ్డి. వీరి సొంత ఊరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వంగూరు మండలం దిండి చింతపల్లి గ్రామం కాగా, హైదరాబాద్లోని కొత్తపేటలో స్థిరపడ్డారు. యశస్విని 1997లో హైదరాబాద్లోనే పుట్టారు. ఎల్బీ నగర్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 2012లో 10th పూర్తి చేశారు. శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2018లో బీటెక్ను పూర్తి చేశారు. బీటెక్ పూర్తయ్యాక హనుమాన్ల ఝాన్సీ రెడ్డి ప్రముఖ వైద్యుడైన రాజేందర్ రెడ్డి కుమారుడైన రాజా రామ్మోహన్ రెడ్డితో వివాహమైంది. వీరి వివాహమయ్యాక అమెరికాలో కొంతకాలం ఉన్నారు యశస్విని రెడ్డి. వీరికి ఒక కుమార్తె, పేరు మాన్వి రెడ్డి. యశస్విని రెడ్డి అమెరికాలోని కాలిఫోర్నియాలో తమ కుటుంబ కంపెనీ అయిన రాజ్ ప్రాపర్టీస్ అండ్ గ్రూప్లో ఆఫీస్ మేనేజర్గా చేస్తుండగా, ఆమె భర్త రాజా రామ్మోహన్ రెడ్డి రాజ్ ప్రాపర్టీస్ అండ్ గ్రూప్లో ఫైనాన్స్ మేనేజర్గా చేస్తున్నారు. యశస్విని రెడ్డి ఆస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు ఏవీ లేవు, చరాస్తులే ఉన్నాయి. తన పేరుతో 48,000 క్యాష్ ఉండగా 40 లక్షల రూపాయల బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో భారతీయ కరెన్సీతో లెక్కిస్తే 14 లక్షల జాయింట్ అకౌంట్ డిపాజిట్లు, మరో అకౌంట్లో దాదాపుగా 6.5 లక్షలు, జేపీ మోర్గన్ కేజ్ జాయింట్ అకౌంట్లో 40 లక్షలు, మరో అకౌంట్లో 60 లక్షల విలువైన డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్లు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. దాదాపుగా 1,40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తన పేరుతో ఉన్నట్లు చూపారు యశస్విని రెడ్డి. ఆమె భర్త రాజా రామ్మోహన్ రెడ్డికి అమెరికాలోని బ్యాంక్లో 61 లక్షల డిపాజిట్లతో పాటు బర్చ్ కామన్స్ ఎల్ఎల్సీ కంపెనీలో 10% వాటా ఉందని, ఆ వాటా విలువ భారతీయ కరెన్సీతో పోల్చితే 12,49,00,000ని, మరో కంపెనీలో ఉన్న వాటా విలువ కూడా దాదాపుగా 12,49,00,000ని,
అమెరికాలోని కాలిఫోర్నియాలో కిరణ్ ప్రాపర్టీస్ ఎల్ఎల్సీలో 20 కోట్ల విలువైన వాటాతో పాటు మరో కంపెనీలో హనుమాన్ల రాజేందర్ రెడ్డితో కలిసి సంయుక్తంగా 5 కోట్ల 66 లక్షల విలువైన వాటా ఉందని చెప్పారు. మొత్తంగా యశస్విని రెడ్డి పేరుతో 3 కోట్ల 10 లక్షల విలువైన చరాస్తులుండగా ఆమె భర్త రాజా రామ్మోహన్ రెడ్డి పేరుతో 52 కోట్ల 95 లక్షల విలువైన చరాస్తులున్నాయని చెప్పారు. 2022లో అమెరికా ఆర్థిక సంవత్సరం అంటే 2022 జనవరి 1 నుండి 2022 డిసెంబర్ 31 వరకు తమ ఉమ్మడి ఆదాయం 84 లక్షలని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక యశస్విని రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యం ఏంటి అనే అంశానికి వస్తే హనుమాన్ల ఝాన్సీ రెడ్డి సిటిజన్షిప్ అంశమే అందుకు కారణమని చెప్పవచ్చు. ఎన్ఆర్ఐ అయిన ఝాన్సీ రెడ్డి 1977లో అమెరికాకు వెళ్లారు. 1982లో ఝాన్సీ రెడ్డికి వైద్యుడైన డాక్టర్ హనుమాన్ల రాజేందర్ రెడ్డితో వివాహం జరిగింది. రాజేందర్ రెడ్డి కూడా అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. 3 ఏళ్ల క్రితం తమ కుమారుడికి యశస్విని రెడ్డితో పెళ్లి చేశారు. అయితే గత అక్టోబర్లో ఝాన్సీ రెడ్డి ఇండియా పౌరసత్వం కోసం అప్లై చేయగా పౌరసత్వం ఇంకా రాలేదు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారతీయ పౌరసత్వం తప్పనిసరి. దీంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాలేదు. ఆమె కోడలు యశస్విని రెడ్డిని బరిలోకి దింపారు ఝాన్సీ రెడ్డి. ఇక 100 కోట్లు సంపాదించుకునే అవకాశం వదులుకుని మరీ సేవా కార్యక్రమాలు చేస్తున్న హనుమాన్ల ఝాన్సీ రెడ్డి రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు అనే అంశానికి వస్తే పాలకుర్తిలో హనుమాన్ల ఝాన్సీ రెడ్డి, డాక్టర్ రాజేందర్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. కొన్ని దశాబ్దాలుగా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి పలు గ్రామాల్లో స్కూళ్లు, ఆసుపత్రులు నిర్మించారు. వరంగల్ జిల్లా తొర్రూరు మండలానికి చెందిన హనుమాన్ల రాజేందర్ రెడ్డి 1982లో అమెరికాకు వెళ్లారు. అప్పటికి ఝాన్సీ రెడ్డి అమెరికాలోనే ఉన్నారు. ఈమెది ఖమ్మం జిల్లా బనిగండ్లపాడు. 1994లో ఇండియాకు తిరిగి వచ్చారు. రాజేందర్ రెడ్డిది కూడా మధ్యతరగతి నేపథ్యమే. చెర్లపాలెంతో పాటు ఖమ్మం జిల్లా బనిగండ్లపాడులోనూ స్కూల్ భవనం లేక చెట్ల కిందే విద్యార్థులు చదువుకోవడం గమనించారు. తాము సంపాదించుకున్న దాంట్లో కొంత మొత్తం వెచ్చించి స్కూల్ భవనాలు నిర్మించి ఇచ్చారు. అప్పటి నుండి సేవా కార్యక్రమాల్లో ఉండే సంతృప్తి ఏంటో అర్థమైందని, అప్పటి నుండి ఆ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. 1994లోనే వరంగల్లోని ఎంజీ ఆసుపత్రికి 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. అప్పట్లో 2 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగర శివార్లలో 10 ఎకరాల్లో భూమి వచ్చేది. ఇప్పటి విలువతో లెక్కిస్తే 100 కోట్లలో ఉండేదని చెప్పవచ్చు. అయితే తమ ప్రాంతానికి ఏదైనా చేయాలనే సదుద్దేశంతో భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా సొంత ఊరు చెర్లపాలెంలో పేదలకు ఇళ్ల కోసం అక్కడే 2 ఎకరాల భూమిని కొని ప్రభుత్వానికి ఇచ్చారు. అందులో దాదాపుగా 30 ఇళ్లను నిర్మించారు. అప్పటికి తొర్రూరులో ప్రభుత్వ ఆసుపత్రి లేదు. గర్భిణీలు వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బంది అయ్యేది. దీంతో తమ డబ్బుతోనే 30 పడకల ఆసుపత్రి నిర్మించి ఇవ్వడంతో పాటు ఆసుపత్రికి కావాల్సిన సామాగ్రిని కొని ఏర్పాటు చేశారు. 2001లో ఈ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించగా 2003లో పూర్తి చేశారు. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి నిర్మించినా అక్కడ వైద్యులు సరిగ్గా రాకపోతే మళ్లీ గర్భిణీలకు, పసిపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా డాక్టర్లు ఇక్కడికి వచ్చి సేవలు అందించేలా చొరవ చూపారు. ఖమ్మం జిల్లాలో మహిళా డిగ్రీ కాలేజీలకు కొన్ని గదులు కట్టించడంతో పాటు పలు చోట్ల లైబ్రరీలను ఏర్పాటు చేశారు. తమ ప్రాంతాల్లోని ఆలయాలకు కూడా విరాళాలు ఇస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. కాచికల్లు, సోలిపేట, గోపాల్గిరి తదితర చోట్ల స్కూళ్లను నిర్మించి ఇచ్చారు. మొత్తం 8 చోట్ల స్కూళ్లను నిర్మించి ఇచ్చారు. తొర్రూరు మండలంలో అనాథాశ్రమంతో పాటు మహిళా సాధికారిత, స్కిల్ డెవలప్మెంట్ లాంటి పలు కార్యక్రమాల కోసం దాదాపుగా 70 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అమెరికాలోనూ మహిళా సాధికారత కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. అమెరికాలో రియల్ ఎస్టేట్ తో పాటు పలు వ్యాపారాల్లో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఝాన్సీ రెడ్డి. అమెరికాలో ఝాన్సీ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను బిల్ క్లింటన్ నుండి ప్రశంసలు పొందారు. పేద విద్యార్థులకు కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడంతో పాటు వారికి ట్యూషన్ ఫీజులు చెల్లిస్తూ విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. నీట్లో మెరుగైన ర్యాంకు సాధించి ఆర్థికంగా చదువుకోలేని ఆడపిల్లలకు డాక్టర్ కోర్స్ పూర్తి చేసేందుకు కూడా సహకారం అందిస్తున్నారు. అప్పట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఓ మీటింగ్లో మాట్లాడుతూ ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డి లాంటి వారు నియోజకవర్గంలో ఉండడం ప్రజల అదృష్టమని, వారి సేవా కార్యక్రమాలు మర్చిపోలేమని, నియోజకవర్గానికి ఇంకా ఏమైనా కావాలా అని అడిగి మరీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
అంతవరకు బాగానే ఉన్న కొన్ని ఘటనల తర్వాత ఝాన్సీ రెడ్డి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. తాము చేపడుతున్న కార్యక్రమాలకు ముందుగా ప్రభుత్వం తరపున అనుమతి తీసుకుంటామని, ప్రోటోకాల్ను పాటిస్తామని, ప్రభుత్వ పరంగా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతోనే పనులు చేపట్టామని ఝాన్సీ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తమ టీం ఎప్పటికప్పుడు అన్ని కార్యక్రమాలు చూసుకుంటుందని వెల్లడించారు. అయితే తాము చేపట్టిన పనులు కొందరు ప్రజాప్రతినిధులు తామే చేపట్టినట్టు ప్రచారం చేసుకున్నా తాము పట్టించుకోలేదని, ప్రజలకు మంచి జరిగితే చాలని అనుకున్నామని అన్నారు ఝాన్సీ రెడ్డి. తమకు ఇండియాకు వచ్చి ఇక్కడ రాజకీయం చేసి సంపాదించుకోవాల్సిన అవసరం లేదని, అయితే సేవా కార్యక్రమాలు చేస్తున్నా అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతోనే తాము రాజకీయాల్లోకి వచ్చామని ఝాన్సీ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాము అమెరికాలో డబ్బు సంపాదించి ఇక్కడ అభివృద్ధి చేసేందుకు వస్తే ఆ పనులను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం కాలేజీ విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే కొన్ని రోజుల తర్వాత కొన్ని చోట్ల అందడం లేదని తెలుసుకున్నారు ఝాన్సీ రెడ్డి. 800 మంది అమ్మాయిలకు 3 నెలలకు సరిపడా శానిటరీ నాప్కిన్స్ ఇప్పించేందుకు సిద్ధమయ్యారు. అయితే లేడీస్ కి సంబంధించిన వ్యవహారం కావడంతో ఆ కార్యక్రమానికి మంత్రి వస్తే ఆడపిల్లలు కొంత ఇబ్బంది పడతారని భావించి మంత్రి సతీమణిను ఆహ్వానించారు. జిల్లా కలెక్టర్ కూడా మహిళే కావడంతో ఆమెను కూడా ఆహ్వానించారు. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారమే ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అయితే ఆ కార్యక్రమానికి ప్రభుత్వం నుండి ఎవరూ రాకపోగా స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా హాజరు కాలేదు. తాము పేద ఆడపిల్లల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న కార్యక్రమానికి కూడా ఇలాంటి ఇబ్బంది సృష్టించడం సరికాదని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు ఝాన్సీ రెడ్డి. తాము ఎవరికీ ఇబ్బంది కాకుండా కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఇండియాలో ఎక్కడా స్థిరాస్తులు లేవని, ఎవరికీ మర్యాద తగ్గకుండా హుందాగా చేస్తున్నామని, అయినా ఏవో కారణాలతో ఇలాంటి అడ్డంకులు సృష్టించడంతో తామే స్వయంగా రాజకీయాల్లోకి రావాలని అనుకున్నామని చెప్పారు ఝాన్సీ రెడ్డి. అయితే రాజకీయాల్లోకి రావాలంటే ముందు స్థానికంగా ఉన్న నేతల అభిప్రాయం తెలుసుకోవాలని భావించి కొన్నాళ్ల పాటు ఇండియాలోనే ఉన్నారు. ఝాన్సీ రెడ్డి పాలకుర్తి వచ్చిన సమయంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అప్పటికి ఝాన్సీ రెడ్డి ఇంకా కాంగ్రెస్ లో చేరలేదు. అయినప్పటికీ పాలకుర్తి నియోజకవర్గం నుండి వేల సంఖ్యలో అభిమానులు ఝాన్సీ రెడ్డిని కలిసేందుకు వచ్చారు. అప్పటి నుండి ఎర్రబెల్లి వర్సెస్ ఝాన్సీ రెడ్డి అన్నట్లు రాజకీయం మారిందని నియోజకవర్గ నాయకులు చెబుతున్నారు. ఇక్కడ ఝాన్సీ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమైన పౌరసత్వం విషయంలో ఇబ్బంది ఎదురైనందున ఆమె కోడలు యశస్విని రెడ్డిని పోటీకి దింపారు. ఓ ఇంటర్వ్యూలో యశస్విని రెడ్డి మాట్లాడుతూ తాను అమెరికా వెళ్లినా పుట్టి పెరిగింది ఇక్కడేనని చెప్పారు. పేదల ఇబ్బందులేంటో తెలుసునని అన్నారు. తమ అత్తమామల సేవా కార్యక్రమాల్లో ఎలాంటి రాజకీయ ఉద్దేశం ఉండదని, అయితే సేవా కార్యక్రమాలను కూడా రాజకీయ కారణాలతో అడ్డుకోవాలని చూడడం కరెక్ట్ కాదని అన్నారు. ఎక్కడో అమెరికాలో ఉండి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, అలాంటిది ఇక్కడ ప్రజల్లోకి వచ్చి గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పారు. తాము డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని, సేవాభావంతోనే వచ్చామని, అత్తమామల అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు యశస్విని రెడ్డి. ఈ నియోజకవర్గంలో యశస్విని గెలుపు విషయంలో ప్రభుత్వ వ్యతిరేకత, ఎర్రబెల్లిపై వ్యతిరేకతకు తోడు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డిల సేవా కార్యక్రమాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. అంతేకాకుండా ఈ నియోజకవర్గంపై టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే యశస్విని గెలిస్తే తాను గెలిచినట్టేనని చెప్పారు కూడా. ఈ నియోజకవర్గ పరిధిలో ప్రియాంక వాద్రా కూడా ప్రచారం చేశారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ ఎర్రబెల్లి చేసిన నమ్మక ద్రోహం కారణంగానే తాను జైలుకి వెళ్లానని వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం కూడా అక్కడ ప్రభావం చూపించింది. కోడలు అభ్యర్థిగా ఉన్న హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అన్నీ తానే నడిపించారు. ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించడమే లక్ష్యంగా పనిచేశారని చెప్పవచ్చు. ఇవి ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడించి సంచలనం సృష్టించిన యశస్విని రెడ్డికి సంబంధించిన అంశాలు.